ఏదైతే ఇటీవల ఒక 2 రోజుల నుంచి నాదర్గుల్ గాస్వాకు సంబంధించినటువంటి విషయంపై కొన్ని గ్రూపులలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే విషయం అడుగుతున్నాను. ఈరోజు నాదర్గుల్ సంబంధించినటువంటి కాస్వాకు పొలం ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. ఆ పొలము ఎవరిదో కూడా మాకు తెలియదు. మాకు సంబంధం లేనటువంటి విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన నాపైన అనవసరంగా ఆరోపణలు చేసి ఈరోజు ఏదైతే కాస్వాకు రైతులు మోసం చేసినటువంటి కొంతమంది వాళ్ళని వదిలిపెట్టి అనవసరంగా పార్టీకి రుద్దడం జరుగుతుంది. ఇంకొక చిన్న విషయము, ఏదైతే మన మహేశ్వరం నియోజకవర్గం సంబంధించి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా నేనే ఎమ్మెల్యే అని చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చొని ఇక్కడ చూస్తున్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు కిచ్చనగర్ లక్ష్మారెడ్డి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా ఇక్కడికి పొలాన్ని సందర్శిస్తామని చెప్పి ఆ రోజు వచ్చి మధ్యాంతరంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కాస్వాగు రైతులకు భరోసాగా ఉండకుండా, కాస్వాగు రైతులకు సపోర్ట్ గా ఉండకుండా ఈరోజు కొంతమంది దళారులకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే కాస్వాగు రైతులకు భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా మాజీ అధ్యక్షులు చెప్పినటువంటి విషయము, 20 సంవత్సరాల కింది నుండి భారతీయ జనతా పార్టీ ఈ కాస్వాగు రైతులకు అండగా ఉంది. ఆనాటి మాజీ శాసనసభ సభ్యులు ఇంద్రసేనారెడ్డి గారితో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అందెల శ్రీరామన్న గారితో సహా ఈ యొక్క కాస్వాగు రైతులకు మద్దతుగా నిలిచారు. గతంలో ఇదే కాస్వాగు రైతు సంబంధించినటువంటి యాదయ్య అనే వ్యక్తి మీద ఈ కోహినూర్ యాజమాన్యం సంబంధించినటువంటి బౌన్సర్లు దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేస్తే ఆ రోజు నా గ్రామ వ్యక్తిని దాడి చేశారని చెప్పి అందెల శ్రీరామన్న గారు, నేను కాస్వాగు పొలం దగ్గరికి వస్తున్నాను, నా రైతు మీద దాడి ఎలా చేస్తారని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ నాయకుడు నాదర్గుల్ ముద్దుబిడ్డ అందెల శ్రీరామన్న. అందెల శ్రీరామన్న ఈ యొక్క కాస్వాగు రైతులకు ఎప్పటికీ అండగా ఉంటున్నాడు. అంతేకాదు ఇంకొక చిన్న విషయం అడుగుతున్నాను, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈ యొక్క కాస్వాగు పొలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి రైతులు పిలిస్తే మీరు ఎందుకు రాలేదు? ఇదే అందెల శ్రీరామన్న గారిని సంప్రదిస్తే అందెల శ్రీరామన్న గారు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని, నా రైతులకు నేను అండగా ఉన్నాను, నా రైతుల కోసం నేను ఇంత దూరమైన భారతీయ జనతా పార్టీ ద్వారా నేను మద్దతు తెలుపుతానన్న వ్యక్తి అందెల శ్రీరామన్న. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటుంది. ఇంకొక విషయం, ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తున్నందుకు కక్ష కట్టి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద వెళ్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఎవరు భయపడరేడా. నువ్వు బురద వెళ్ళినంత మాత్రాన ఈడ చల్లిపించుకొని ఎవరు లేడు. ఇప్పటి వరకు తీసింది కాదు, ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంది. మన మహేశ్వరం నియోజకవర్గంకి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నటువంటి వ్యక్తి కూడా చెప్తున్నాను, టికెట్ ఆశించి టికెట్ రాని వ్యక్తికి చెప్తున్నాను, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు బడంపేట్ కార్పొరేషన్ లో కూర్చొని మింగినటువంటి డబ్బులు అన్ని కక్కిస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.